నెల చివరిలో మిగిలిన డబ్బుతో నేను ఎలా గోల్డ్ కాయిన్ కొంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. గ్రాసరీ సేవింగ్స్ టిప్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. గ్రాసరీలో మనం సేవ్ చేసుకున్న దాంతో అలాగే గోల్డ్ కాయిన్ ఎలా కొనుక్కోవచ్చు అనేది ఈ వీడియోలో మీతోతే షేర్ చేసుకుంటాను. మీరు ఇప్పటివరకు గోల్డ్ కొనకపోతే ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ఫుల్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పే టిప్స్ అన్నీ మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. వినడం మాత్రమే కాదు, ఫాలో అయితే కంపల్సరీ ఎంతో కొంత అయితే గోల్డ్ అయితే మీరైతే కొనగలరు. మనకు నెల స్టార్టింగ్‌లో జీతం వస్తుంది. ఒక వారం వరకు ఉంటుంది. దాని తర్వాత మనకు డబ్బులు ఎలా ఖర్చయిపోతున్నాయో అనేది కూడా అర్థం గాకుండా మనకు మొత్తం అయితే ఖర్చయిపోతాయండి. నెల చివరికి వచ్చేలోపు మనకు ఒక్క రూపాయి కూడా మన చేతిలో ఉండదు. అలాంటి పరిస్థితులలోని కూడా నేను ఎలా గోల్డ్ అనేది కొనడానికి మనీని ఎలా సేవ్ చేస్తాను అనేది చెప్తాను చూడండి. మనకు ఫస్టు నెల స్టార్టింగ్‌గా మనకు జీతం వస్తుంది. జీతం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఏ ఖర్చులున్నాయనేది ముందు బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. నీకు వచ్చే జీతంలోంచి నీకు ఇంటి ఖర్చులు ఏమేమి ఉన్నాయి? ఏ దానికి ఎంత ఖర్చు పెట్టాలి? అనేది ఒక ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. దీనికి బడ్జెట్ ప్లానింగ్ అనేది ఉండాలండి. ప్రతి ఒక్క రూపాయ నువ్వు పెట్టే ప్రతి ఒక్క రూపాయ ఖర్చు అనేది కంపల్సరీ రాయాలి. రాయకపోతే గానీ నువ్వు సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయలేవు. జస్ట్ ఓకే. దీని కింద, దాని కింద అని మైండ్‌లో లెక్కలేసుకుంటే సరిపోదండి. బుక్ మీద పెట్టాలి. ఇప్పుడు రెంట్ ఇంత, కరెంట్ బిల్ ఇంత, పిల్లలకు స్కూల్ ఉంటే స్కూలు, మీరు ఏదైనా యాక్టివిటీస్ నేర్పిస్తుంటే దానికి అమౌంటు, పాల బిల్లు, డిష్ బిల్లు, రీచార్జు, అలా ప్రతి ఒక్కటి సరుకులు, గ్యాసు, ఇవన్నీ ప్రతి ఒక్కటి నీకు తెలియాలి. ఓకే. దీనికి ఇంత ఖర్చవుతుంది అని. అప్పుడు నువ్వు సేవింగ్ చేయడానికి నీకెక్కడ ఎక్కువ ఖర్చవుతుందనేది నువ్వు సేవింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకు బడ్జెట్ ప్లానింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. బడ్జెట్ ప్లానింగ్ లేకుండా జస్ట్ నార్మల్‌గా ఇంత ఖర్చవుతుంది ర్యాండమ్‌గా చెప్తే కుదరదు. కాబట్టి బడ్జెట్ ప్లానింగ్ వల్లనే మనీ సేవింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు బడ్జెట్ ప్లానింగ్ గురించి తెలియకపోతే, మీరు బడ్జెట్ ప్లానింగ్ ఎలా వేసుకోవాలో తెలియకపోతే గనక నా ఛానల్‌లో వీడియోస్ చాలా ఉన్నాయి. అంటే 10,000కు ఎలా బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవాలి, 20,000వి, 30,000కు అంటే జీతం ఎంతొస్తుందనే దాన్ని బట్టి 50,000ది కూడా ఉందండి. మీరొకసారి చూడండి. మీకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఎలా బడ్జెట్ ప్లానింగ్ మీ జీతాన్ని బట్టి మీరు ఎలా వేసుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. అలాగే మీరు కూడా మీ ఇంటి ఖర్చులకు అనుగుణంగా మీరు వేసుకోవచ్చు. వేసుకుంటే తెలుస్తుంది ఎక్కడ ఖర్చు అవుతుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది. ఇక మెయిన్‌గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనీ ఎక్కడ ఎక్కువ వేస్ట్ అవుతుందంటే నాకు తెలిసి గ్రాసరీలో అండి. అంటే సరుకుల దగ్గర మనకు ఇంట్లోకి అవసరమయ్యే సరుకుల దగ్గరండి. ఫస్ట్‌లో ఎవరైనా చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే డీమార్ట్‌కెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటూ ఉంటాము. కానీ డీమార్ట్‌కెళ్ళినప్పుడు వెళ్ళాలి అనేవి ఉంటే కానీ ఫస్ట్ మీకు లిస్ట్ అనేది ఉండాలి. లిస్ట్ లేకుండా జస్ట్ వెళ్ళి ర్యాండమ్‌గా తెచ్చుకుంటే లిస్ట్ ఉండి తెచ్చుకున్నా కూడా మనకు ఒక్కొక్కసారి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లిస్టు మ్యాక్సిమం పెట్టుకోవాలండి. లిస్ట్ లేకుండా వెళ్లారు అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. డీమార్ట్‌లో మనకు మంచి క్వాలిటీవి దొరుకుతాయి. అప్పుడప్పుడు ఆఫర్స్ టైంలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, మంచిగా ఉంటాయి. అంటే క్వాలిటీ బావుంటుంది. మనం ఒక్కసారి తెచ్చుకున్నా కూడా ఎక్కువగా పురుగు పట్టకుండా మంచిగా ఉంటాయి. అందుకోసం డీమార్ట్ అయితే బెస్టే. బట్ అది అందరికీ వర్కౌట్ కాదు. దాన్ని మేనేజ్ చేయాలి. జస్ట్ మనం ర్యాండమ్‌గా వెళ్లి తెచ్చుకుంటే మనకు ఖర్చు అవుతుంది. మీకు అలా నేను సరుకులకు ఎక్కువగా ఖర్చు పెడుతున్నాను అనుకుంటే గనక ఇంటి దగ్గర కిరాణా కొట్లు ఉంటాయి చూడండి. అలాంటి వాటిలలో ఫస్ట్ మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు మనీ అనేది సేవ్ అయితే అవుతుంది. మనకు గ్రాసరీలో ఎందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎక్కువగా ఖర్చవుతుందంటే గనక మనకు తెలియకుండానే ఎక్కువగా ఐటెమ్స్ అనేది తెచ్చేసుకుంటూ ఉంటామండి. ఇది మనకు యూజ్ అవుతుందా లేదా అనేది కూడా చాలామంది ఆలోచించరు. జస్ట్ ఒకసారి 2 మాటలే కదా! కొంతమంది ఫుడ్ ట్రై చేయాలని కూడా జంక్ ఫుడ్ ట్రై చేయాలా, ఇంట్లో వండుకోవాలని చెప్పి కూడా 1 టైమ్, 2 టైమ్స్ అని తెచ్చుకుంటూ ఉంటారు. అలా కూడా మనకు ఎక్కువగా అయితే వేస్ట్ అవుతుంది. మీరు ఏదైనా సరే లిస్టు ప్రిపరేషన్ చేసుకోండి. లిస్టును బట్టి మీరైతే ఆ లిస్టు ప్రకారం వెళ్ళి మీకు ఏమేమి కావాలో అవి మాత్రమే తెచ్చుకోండి. ఒక్క వస్తువు కూడా ఎక్కువ తెచ్చుకోకుండా మేనేజ్ చేస్తే మీరు గ్రాసరీ దాంట్లో కొద్దిగానే మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? లిస్ట్ అయితే ఉండాలి. గ్రాసరీ లిస్ట్ అయితే కంపల్సరీ ఉండాలండి. లేకుండా మీరు వెళ్ళారా మనీ అనేది ఖర్చయిపోతుంది. లేదు ఇంకా వారానికి ఒక్కసారి మాత్రమే షాపింగ్‌కి వెళ్ళండి. అంటే గ్రాసరీ షాపింగు కాదని చెప్పేది కూరగాయలకు చెప్తున్నాను. వారానికి ఒక్కసారే వెళ్ళి తెచ్చుకోండి సరిపోతుంది. మీరు ప్రతిరోజు ఇంటి దగ్గరికొస్తున్నాయి ఫ్రెష్‌గా దొరుకుతాయని చెప్పి అలా కొనడం వల్ల కూడా ఎక్కువగా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం వండుకుంటామనే ఉద్దేశంతో తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాము. అవి వండుకోకపోతే ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి వారానికి ఒకసారి ఇంటి దగ్గరికొచ్చినా కూడా రేట్లు ఎక్కువగా ఉంటాయి. మనం మార్కెట్‌కెళ్ళి తెచ్చుకుంటే మనకు కూడా కొద్దిగా మనీ అనేది సేవ్ అయితే అవుతుందండి. ఇక నెక్స్ట్ చూసి ఆఫర్స్ చూసి అంటే అవసరం ఉంటే కొనండి. ఆఫర్లు ఉన్నప్పుడు అవసరం లేకున్నా కూడా ఆఫర్‌లో చూసి మీరు కొనొద్దండి. అవి బయటికెళ్ళినప్పుడు షాపింగ్ అయినా సరే,
సరుకులు నేను చెప్పాను కదా డీమార్ట్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అని ఉంటాయి. ఒక్కొక్కసారి ఆఫర్స్ ఇస్తారు. మనకు అవసరం లేకుండా ఎప్పుడో అవసరం వస్తాయని చెప్పి ఇప్పుడు కొని పెట్టుకోదు. అవసరం వచ్చినప్పుడు రూ. 1 ఎక్కువైనా సరే తెచ్చేసుకోండి, పర్లేదు. ఇప్పుడు అవసరం లేనప్పుడు కొని తెచ్చుకొని దాన్ని స్టాక్ పెట్టుకొని వాటి మీద అంటే దాని మీద డేట్ అయిపోతుంది. మనం యూజ్ చేయలేం, పారేసుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మంత్లీ బడ్జెట్ అనేది ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. అంటే సరుకులకు 3000, 4000, 5000 అంటే మీ ఇంట్లో మీరు ఇప్పటి వరకు ఎంత చేస్తున్నారో అదే అమౌంట్‌ని పెట్టుకొని ఇవన్నీ ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీకు ఎంత ఎంత మిగులుతుంది, ఎంత ఖర్చు తగ్గించామని చూసుకొని నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం తగ్గిన అమౌంట్‌కు ఇప్పుడు మీరు 6000 పెడుతున్నారు ప్రతి నెల. ఇప్పుడు ఇవన్నీ టిప్స్ ఫాలో అయ్యింటే మీకు ఒక 500 తగ్గింది. అంటే 5500. నెక్స్ట్ మంత్ కూడా 5500 తీసుకొని షాపింగ్ చేయండి, సరిపోతుంది సరుకులకు. ఇలా ఒక అమౌంట్ అనేది పెట్టుకోవాలి. అమౌంట్ ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ మనకి ఏ కావాలో అవి వెళ్ళి తీసుకొచ్చామనుకోండి, ఎక్కువగానే అవుతుంది. ఇప్పుడు అమౌంట్ ఫిక్స్ చేసుకుంటే ఇప్పుడు 6000 అనుకోండి. ఆ 6000లోనే మీరు ఇంకా మీరు అంతలోనే మీరు కొనగలరు. అలా కాకుండా మీరు ఏది అమౌంట్ ఫిక్స్ చేసుకోకపోతే ఎక్కువైతే ఛాన్స్ ఉంటుందండి. అది చాలామందికి సింపుల్‌గా అనిపించొచ్చు. కానీ ఇది చాలా చాలా డేంజర్ అండి. మనకి అమౌంట్ ఫిక్స్ చేసుకోకుండా వెళ్ళామంటే బడ్జెట్‌లో చాలా దెబ్బతినిపోతాము. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు సేవ్ చేసిన డబ్బు ఉంటుంది కదా! ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీరు ఎంత సేవ్ చేశారో ఆ డబ్బును మీరు వెంటనే మీరు గోల్డ్ కాయిన్ గానీ, లేకపోతే గోల్డు ప్రతి నెల కట్టే స్కీమ్స్ ఉన్నాయి కదా! అలా స్కీమ్స్‌లలో గానీ పెట్టేసుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు మనీ అనేది మీ చేతిలో ఉంటే ఈజీగా ఖర్చయిపోతుందండి. అలా ఖర్చు కాకుండా ఇలా స్కీమ్స్‌లలో లేకపోతే మీరు గోల్డ్ కాయిన్ డైరెక్ట్ వెళ్ళేసి కొనుక్కోండి. ఇప్పుడు మీకు గ్రాసరీలోంచి ఒక రూ. 1000 సేవ్ అవుతుంది. అంటే నేను చెప్పినది సింపుల్‌గా. అలాగే బయట కొంచెం తినడం తగ్గించామంటే ఒక 500 సేవ్ అవుతుంది. ఇక కరెంటు బిల్లు, చిన్న చిన్న ఖర్చులు ఇందాక చెప్పాను కదా! షాపింగ్ అవన్నీ అలాంటి చిన్న చిన్న ఖర్చులన్నీ మేనేజ్ చేస్తే 500 అయితే సేవింగ్ అవుతుంది. మొత్తం 2000 వరకు సేవింగ్ అవుతుంది. ఇది జస్ట్ సింపుల్‌గా నేను ర్యాండమ్‌గా లెక్క చెప్తున్నాను. ఇంకా ఎక్కువ కూడా సేవింగ్ చేసుకోవచ్చు. నాకైతే పాల బిల్లులోంచి కొంచెం సరుకుల్లోంచి కొద్దిగా నేను ప్రతి నెల నేను ఎంత సేవ్ చేస్తాననేది వీడియో చేస్తాను చూడండి. అదంతా సేవింగ్ చేస్తూనే ఉంటాను నేను. ఒక 100 అటో ఇటో ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు. బట్ సేవింగ్ అయితే నేనైతే ఆపనండి. ఎందుకు అంటే మనం ఆ సేవింగ్ చేసిన అమౌంట్‌ని గోల్డ్ కొంటాను, ఒక్కొక్కసారి కాయిన్స్, ఒక్కొక్కసారి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా అయితే మీరు ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. లేదండి మేము ఇంత అమౌంట్ సేవ్ చేయలేమంటే ప్రతి నెల కనీసం ఒక 500 అయితే సేవ్ చేయగలరు కదా! ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా ఒక 500 అయితే మనం సేవ్ చేయగలం కదా! అలా చూసుకున్న మీకు సంవత్సరానికి 6000 సేవింగ్ అయితే అవుతుందండి. అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే 12,000, 13,000 ఉంది ఇప్పుడు గోల్డ్. దాని ప్రకారమైనా గానీ అప్పుడు పెరగొచ్చు, బట్ చెప్పలేము. ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే 6000 అంటే హాఫ్ గ్రామ్ వస్తుంది. ఒకవేళ మీరు నెలకు రూ. 1000 సేవ్ చేస్తే 12,000 అయితే అవుతుందండి. దీంతో మీరు గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కోవచ్చు. మీరు ఎంత సేవ్ చేస్తారనే దాన్ని బట్టి, మీ ఇంటి బడ్జెట్‌ని బట్టి మీరు గోల్డ్ కోసం అయితే సేవింగ్ అయితే స్టార్ట్ చేసేసేయండి. మీరు చీరలకు కాస్ట్ ఎక్కువ పెట్టి దాన్ని కొనే బదులు గోల్డ్ మీద పెడితే రేపొద్దున మీకు భవిష్యత్తులో యూజ్ అయితే అవుతుందండి. ఎప్పుడు గోల్డు, సిల్వరు ఏమంటారు, ఎప్పుడు సేవింగ్సేనండి. మేము హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండలేమా, ఎక్కడికైనా వెళ్ళాలి, ఎక్కడికైనా ఖర్చు పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు. నా వీడియో చూసే వాళ్ళు మొత్తం ఇలాగే అనుకుంటారేమో అనిపిస్తుంది. కానీ లేడీస్ ఎక్కువగా సేవింగ్స్ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఒక 10% మెంబర్స్ అలా ఉండొచ్చు. నేను దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి. నేను ప్రతి నెల కొద్దిగా అమౌంట్ సేవింగ్ చేసి జస్ట్ ఇది మీరు నాకు నెలకొచ్చేసి నేను ఒక 400, 500 అంతే. అది సేవింగ్ చేసి మేము సంవత్సరానికి ఒక్కసారి బయటికైతే వెళ్తామండి. మధ్యలో అనేది ఎక్కువగా బయటికి వెళ్ళము. అది కూడా దగ్గర దగ్గర గుళ్ళకి మాత్రమే వెళ్తాను. అలా సంవత్సరానికి ఒక్కసారి బయటికి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, మన కోసం మనం టైం ఎలా స్పెండ్ చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం చేయడానికైతే ట్రై చేస్తాను. మీకు ఇలాంటి వీడియోస్ అన్నీ అంటే గోల్డ్ సేవింగ్, అలాగే మనీ సేవింగు, ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంతవరకు మీరు చూశారంటే మీకు వీడియో నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.